ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పరిశుద్ధాత్మ చిహ్నములో ఒకటైనటువంటి వస్త్రములు లేక దుస్తులు, క్లాతింగ్ అనేటువంటి అంశం పైన ముందుగా ఉపోద్ఘాతాన్ని లేక ఇంట్రడక్షన్ ఇస్తాను. డీప్ స్టడీ ఆదివారం ఉంటుంది. లోతైనటువంటి అధ్యయనం ఆదివారం మీకు అందిస్తాను. ఈరోజు వస్త్రములు పరిశుద్ధాత్మ యొక్క చిహ్నం గురించి మనము దేవుడు ఏం తెలియజేస్తున్నాడో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మీరు చూడబోతున్నారు. మీరు ఎప్పుడు కూడా విననటువంటి మాటలు, ఎప్పుడు కూడా మీరు ధ్యానించినటువంటి మాటలు మీరు వినబోతున్నారు కనుక శ్రద్ధగా వినండి. ఒక అరగంట కంటే ఎక్కువ మనము స్పెండ్ చేయలేం కనుక అరగంటలోనే నేను పూర్తి చేస్తాను. మనకి వస్త్రములు తెలుసు. మనము యూజువల్గా వేసుకునే బట్టలు బట్టి మనుషులను గుర్తిస్తూ ఉంటాం. పోలీసులు అయితే పోలీస్ డ్రెస్, జడ్జిలు అయితే జడ్జిల డ్రెస్, లాయర్స్ అయితే లాయర్స్ డ్రెస్. అలాగే ఒక మంచి మంచి పొజిషన్స్లో మేయర్ కానీ గవర్నర్ కానీ వాళ్ళకి ఒక రకమైనటువంటి అంగీలు. అంటే మనుషులను దుస్తుల ద్వారా మనము వారు ఎలాంటి వారో మనము గ్రహిస్తాం. అలాగే వికెట్ పీపుల్, కొంతమంది చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఆ దుస్తులు ఎలాగేసుకుంటారో కూడా మనకు తెలుసు. ఒక వ్యక్తి ఒక రాక్షసి బొమ్మతోనో సాతాను బొమ్మతోనో ఉన్నటువంటి షర్ట్ ని వేశాడనుకోండి, వాడు మనసులో కూడా దుర్మార్గత ఉంటుందన్నమాట. ఈవేళ నేను ఒక గ్రీన్ షర్ట్ వేశాను, ఎందుకంటే నేను క్రీస్తు యొక్క ఆర్మీలో ఒక సైనికుడిని అని తెలియచేయడానికి. ఆ రీతిగా మనము మన డ్రెస్సులు బట్టి మనం గుర్తిస్తూ ఉంటాం. అయితే దేవుడిచ్చేటువంటి దైవికమైన వస్త్రము లోపల ఉంటుంది. అది ఆ వస్త్రము దేవుడే మనకి ఇవ్వాలి. యేసు ద్వారా, యేసు రక్షణ కలిగినటువంటి మనందరికీ కూడా రక్షణ వస్త్రాలని ధరించాడు. అవి బాహ్యంగా కనిపించవు కానీ దేవుడికి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఈ వస్త్రములు అనేవి పాత నిబంధనలో ఎలా ఉన్నాయి, కొత్త నిబంధనలో ఏ విధముగా దేవుడు వస్త్రాల గురించి చెప్పాడో చూద్దాం. ద హోలీ స్పిరిట్ ఈజ్ లైక్ క్లాతింగ్. ఒక వస్త్రాన్ని చక్కగా అల్లుతున్నారు, ఒక వెడ్డింగ్ డ్రెస్ ని. అదెంతో శ్రమపడి డ్రెస్ ని తయారు చేయాలి. దైవికమైనటువంటి ఈ ప్రాతినిధ్యమును ఈ యొక్క దుస్తులు తెలియజేస్తాయి. హోలీ స్పిరిట్ ఈ విధముగా మా షర్ట్ మీద హోలీ స్పిరిట్ అని వేసుకున్నంత మాత్రాన వాళ్ళు హోలీ స్పిరిట్ కలిగిన వారు అనుకోకూడదు. మనం సాతాను కూడా వెలుగు దూత లో ఆ యొక్క ప్రత్యక్షతలో వాడు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. అంటే దుస్తులు బట్టి హోలీ స్పిరిట్ పీపుల్ అని మనం చెప్పలేం, కానీ ఆత్మఫలాలు ఫలించేవారుగా గలతీ 5లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం అప్పుడు స్పిరిచువల్ పీపుల్ వాళ్ళ భక్తిని చూసి కూడా మనం చెప్పవచ్చును. సో పరిశుద్ధాత్మ సత్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియచేయడానికి ఈ వస్త్రములు, దుస్తులు పరిశుద్ధాత్మ చిహ్నంగా ఉపయోగించే సందర్భాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. కొత్త నిబంధనలు అయితే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి 2 కొరింథీయులు 5:3, ఎఫ్సి 4:24, 6:11, 17, కొలస్సీలకు రాసిన పత్రిక 3:10, 12, మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5:8, ప్రకటన 19:8, 13, 14లో ఉన్నవి. ఇవి ఆసక్తి కలిగిన వాళ్ళు ఇవి చూడవచ్చును. హోలీ స్పిరిట్ అనేది ఒక వస్త్రం లాంటిదని ప్రభు తెలియజేస్తున్నాడు. ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్, పీస్, సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్, లవ్, ఫెయిత్ఫుల్నెస్, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలుగా మనం ఫలించే వారంగా ఉండాలి. ఒక వాల్ వుడ్ అనేటువంటి మత ప్రబోధకుడు ఏమన్నాడంటే, మానవ దుష్టత్వాన్ని దేవుడిచ్చేటువంటి దైవికమైనటువంటి వస్త్రము కప్పివేస్తుంది. మనము దుష్టులం, మనం పాపులము, కానీ క్రీస్తులో కడగబడిన వారం కనుక మన దుష్టత్వాన్ని క్రీస్తు ఇచ్చే దైవికమైనటువంటి వస్త్రము కప్పివేస్తుంది. అదే సమయంలో మనము పూర్వము సాతాను యొక్క రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు రక్తములో కడగబడి రక్షింపబడిన వారముగా దైవికమైనటువంటి ప్రతినిధులుగా నిలబడగలుగుతున్నాం. మనకి దేవుడు ఇచ్చిన అధికారికమైనటువంటి వస్త్రం బట్టి దేవునికి వందనాలు అని తెలియజేస్తాడు. ఒక్కొక్క ఉదాహరణని మనం పరిశీలించి కొన్ని కొత్త విషయాలు
ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా మనము ధ్యానం చేద్దాం. ఏలియా లేక ఎలైజా, ఎలీషా మనకు తెలుసు. ఎలీషా ఏలియాను అనుసరించాడు, అంటే దేవుణ్ణి అనుసరించి నడిచాడు. ఈ ఎలైజా లేక ఏలియా ఒక ఒక దుప్పటిని లేక వస్త్రాన్ని పొలము దున్నుతుండగా ఎలీషా పైన వేశాడు. దాని అర్థం ఏంటంటే, నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడుతున్నావు, దేవుని పరిచర్య నువ్వు చేయవలెను అని దాని అర్థం. అది ఎలీషా గ్రహించాడు. గ్రహించి ఈ వస్త్రాన్ని కప్పగానే అతన్ని ఆ పొలము దున్నేటువంటి ఎలీషా ఆమ్, ఎలాజాని వెంబడించాడు. అయితే ఒక కోరాడు, నా బంధువులు, నా స్నేహితులు, నా తల్లిదండ్రులకు నేను చెప్పి వస్తానంటే ఓకే అన్నాడు. ఇది జరిగింది. దీంట్లో కొన్ని రహస్యాలు, మర్మాలని మనం తెలుసుకుందాం. పొలములో 12 జతల ఎడ్లతో పొలాన్ని దున్నుతున్నాడు. అంటే బహుశా చివరి వరుసలో ఎలీషా ఆ పొలము దున్నే విధముగా ఉన్నది. నేను ఎప్పుడు దీన్ని మీకు ఎంత విపులంగా చెప్పలేదు, జాగ్రత్తగా వినండి. 12 యోక్ ఆఫ్ ఆక్సెన్స్, 12 కాడులు మోస్తున్నటువంటి ఎద్దులతో పొలాన్ని దున్నుతున్నాడు. ఇది తెలుగులో మనం చదువుకుంటే ఏమీ అర్థం కాదు. 19వ అధ్యాయం 19వ వచనంలో షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు, 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు. అరకలంటే యోక్ అనమాట. మనం ఖాడీ అనే దాని గురించి విన్నాం కూడా. దున్నిస్తున్నాడు. 12వ కాడితో పొలాన్ని దున్నుతున్నాడు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటితో ఏలియా ఆ పొలం దున్నుతున్న వాడిపై వేశాడు. వేయగానే ఎడ్లను విడిచి ఏలియా పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. అలాగే వెళ్ళరా అన్నాడు. నీకేం బలవంతం లేదు అని అన్నాడు. 21వ వచనంలో ఇక్కడ ఏం చేశాడో చూడండి. ఎలీషా కాడిని విడిచేశాడు. ఆ ఎడ్లను తీసుకొచ్చి తన కాడిని దున్నుతున్న ఎడ్లను వధించాడు. మంచి వంటకం చేశాడు. తర్వాత లేచి ఎలియాను వెంబడి వెళ్ళాడు. అతనికి ఉపచారం చేశాడు, శిష్యుడిగా ఉన్నాడు. అయితే మనం ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే తెలుగులో అది కనిపించదు, కానీ ప్లౌవింగ్ ఎక్విప్మెంట్ని, అంటే దున్నేటువంటి ఆ యొక్క నాగలి అన్నిటినీ కూడా 21వ వచనంలో హీ బర్న్ అని రాయబడింది. అంటే ప్లౌవింగ్ ఎక్విప్మెంట్ని, అంటే పొలము దున్నుతుండగా దుప్పటి వేయగానే ఆ నాగలి, అదేవిధంగా కాడి అన్నిటినీ కూడా కాల్చివేసి ఎద్దులను వధించి తన వారికి లాస్ట్ సప్పర్ లాగా ఒక మంచి రుచికరమైన మీల్ పెట్టాడు అని మనం ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూడవచ్చు. అది తెలుగులో కాడి అన్ని కాల్చిన లేదు. 21వ వచనం. దీని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికమైన అర్థం, పాత జీవితాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. ఇక మీదట నేను పాత జీవితంలో వలె పొలము దున్నను, కానీ దేవుని పొలములో నేను దున్నుతాను, దేవుని కొరకు పంట పండిస్తాను అనేటువంటి విధముగా ఒక ఒప్పందం చేసుకున్నాడు మనసులో. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, 12 ఆడులు, అంటే 12 జతల ఎడ్లతో కాడులుతో పొలం దున్నుతున్నాడు అంటే ఈజ్ ఎ రిచ్ మ్యాన్.
ఒక విలాసవంతమైన, సౌభాగ్యమైన, సురక్షితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండి ఉన్నట్లుగా మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఒక 2-3 జతలు ఎడ్లు కలిగి ఉండి నాగలితో దుక్కి దున్నడం అంటేనే అది చాలా ఖరీదైనటువంటి ప్రాసెస్. ఎద్దులు చాలా ఖరీదైనవి. అప్పుడు కూడా ఖరీదైనవి ఉంటాయి. ఇప్పుడు కూడా అదే విధంగా ఖరీదు. తన పొలమును దున్నుటకు 12 జతల ఎడ్లను దున్నుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆ ఎలీషా సంపన్నుడు. తన యొక్క సంపన్నత్వాన్ని వదిలి దేవుని పిలుపు, ఒక దుప్పటి వేయగానే, ఒక బెడ్‌షీట్, ఒక బ్లాంకెట్, ఒక క్లాక్ వేయగానే, ఏలియా వేయగానే ఎలీషా తన సంపన్నమైన జీవితాన్ని వదులుకున్నాడు. చివరి కాడిని మోస్తున్నాడు. చివరి కాడి కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా మిగతా వాళ్ళు వాటిని పొలాన్ని దున్నుతున్నారు. ఆయన మాత్రం దుప్పటి వేయగానే ఏలియా వెంబడి, ఎలైజా వెంబడి వెళ్ళాడు. వెళ్ళగానే ఒకసారి మా అమ్మ నాన్న ముద్దు పెట్టుకుని వస్తానంటే ఓకే అన్నాడు. బంధువులు కూడా భోజనం పెట్టించాడు. అంటే పాత స్వభావాన్ని నేను నేను వదులుకుంటున్నాను, విస్మరిస్తున్నానని దానికి చిహ్నంగా ఆ యొక్క నాగలి, కాడి ఇవన్నీ కూడా బర్న్ చేశాడు. ఆ ఎద్దులను కూడా వధించేశాడు. అంటే ప్రభు కోసము పరితపించేవారు, దేవుని కొరకు సేవ చేసుకునేవాళ్ళు ఈ విధముగా సంపన్న జీవితమున్నా లేకుంటే పాత జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఎంజాయ్మెంట్స్ ఉన్న అన్ని వదిలివేసి దేవుని సేవ చేయాలి. ఇప్పుడు కూడా మనము దేవుని సేవ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. విమర్శలు వస్తాయి, మనల్ని తిడతా ఉంటారు, జనులు మనల్ని ప్రేమించరు. అది చాలు మన జీవితాలకి. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో శోధనలు ఉంటాయి, చదువుకుంటే చదువుకుంటంలో క్రైస్తవుడు అంటే శోధనలు ఉంటాయి. ఈ విధముగా విశ్వాసులు ఎప్పుడు కూడా బాధ పెట్టబడుతూ ఉంటారు. ఇతను సంపన్నుడైనప్పటికీ ఒకవేళ నాకు ఫ్యూచర్లో డబ్బు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి భారాన్ని దేవునిపై వేస్తాడు. ఒక దుప్పటితోనే ఆ విధముగా చేసి ఉన్నాడు. దేవుని భయం లేకుండా ప్రవర్తించాడు. దేవునికి వందనాలు. అటువంటి జీవితాన్ని మనం కొంత సొంత జీవితంలో సాక్రిఫైస్ అనేది కూడా చేసుకుంటా ఉండాలి ప్రభుకి. ఎలీషా అయితే పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేసి చేస్తూ దేవుని పరిచయం చేసినట్లుగా మనము చూస్తున్నాం. రెండవ ఉదాహరణ చూద్దాం. ఆయన రక్షణ వస్త్రములను నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 61:10లో చూస్తున్నాం. యెషయా భక్తుడు అంటాడు ఇక్కడ, పెండ్లి కుమారుని అలంకరించినట్లుగా పెండ్లి కుమార్తెను అలంకరించినటువంటి విధముగా నా మీద ఆయన రక్షణ వస్త్రాలు వేసి నన్ను ధరింపజేశాడు. రక్షణ వస్త్రాలు ఇవ్వడమే కాకుండా నీతిమంతులుగా నన్ను చేశాడు. నీతి అనేటువంటి పైబట్టను చేశాడు అంటున్నాడు. ఆయన నన్ను ధరింపజేశాడు. అంటే ఈ హ్యాడ్ క్లాత్డ్ మీ. దేవుడు మనకు బట్టనిస్తాడు, మనం దాన్ని ధరించుకోవాలి. ధరింప చేసుకునే విధంగా కూడా ఆయన చేస్తూ ఉంటాడు. సో ఆ విధముగా యేసుక్రీస్తు రక్తములో కడుగబడినటువంటి మనమందరము కూడా రక్షణ వస్త్రాన్ని, గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, గార్మెంట్ ఆఫ్ నీతి వస్త్రం అంటే నీతి వస్త్రాన్ని, గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్, వీటిని దేవుడు మనకు యేసును బట్టి ఇస్తున్నాడు. మూడవది క్లాత్ విత్ పవర్, శక్తితో కూడినటువంటి వస్త్రాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. లోకాసు వార్త 24:49లో, అది తెలుగులో క్లియర్గా లేదు కానీ ఇంగ్లీష్లో ఏముందంటే, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ వాట్ మై ఫాదర్ హ్యాస్ ప్రామిస్డ్. నా తండ్రి వాగ్దానం చేసిన విధముగా నేను మీ వద్దకు పంపిస్తున్నాను. బట్ స్టే ఇన్ ది సిటీ, మీరు ఊళ్ళోనే ఉండండి, అంటిల్ యూ హ్యావ్ బీన్ క్లాత్డ్ విత్ పవర్ ఫ్రమ్ ది హై. అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు శిష్యుల మీద కుమ్మరించబడేటువంటి సంఘటనను దానిని గుర్తు చేసుకుంటూ
రాబోయే పరిశుద్ధాత్మ శక్తివంతమైన వస్త్రముగా మీ మీద కప్పబడుతుంది అనేటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మీకు చూపిస్తున్నాను. అయితే తెలుగులో ఆ విధంగా లేదు. పైనుంచి అధికారము ధరించే వస్త్రము మీకు ఇస్తాను, అంటే పరిశుద్ధాత్మను మీకు ఇస్తానని యేసుప్రభువే చెప్పి ఉన్నాడు. 4వది, స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ క్లాత్డ్ గిడియన్. గిడియన్ ఎలాంటోడో తెలుసు మీకు. అనేక సార్లు నేను గిడియన్ గురించి చెప్పాను. మంచు ఉన్ని మీద పడాలని, లేకపోతే ఉన్ని బయటపడాలని రకరకాలుగా దేవుడైన యెహోవానే పరీక్షిస్తూ ఉంటాడు. అంటే అతను పని చేయగలడని నమ్మాడు కాబట్టి గిడియోన్ని ప్రభువు అతను కోరుకున్న విధంగా ప్రతిదీ చేసి ఉన్నాడు. సో గిడియోను యెహోవా దేవుణ్ణి నమ్మి ఆయన నాకు పని అప్పగించాడు కనుక శత్రువుల మీద, మిద్యానీయుల మీద నేను యుద్ధం చేయాలి అని తక్కువ మంది 300 మంది జనులతో గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయులకు సమకూర్చాడు. జడ్జెస్ లో 6:34లో మనం చూస్తే యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను అని ఉంది. ఇంగ్లీష్ లో అయితే ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ క్లాత్డ్ గిడియోన్ విత్ పవర్. చూడండి, ఇంగ్లీష్ కి తెలుగు డిఫరెన్స్. నేను ఇంగ్లీష్ తెలుగు ఎందుకు చెప్తా ఉంటానంటే తెలుగులో కొన్ని మిస్ అయిపోతా ఉంటాయి అర్థాలు. ఇంగ్లీష్లో బాగా అది మనకు ఉంటుంది. మనకి గ్రీక్ భాష ఎలాగా రాదు కాబట్టి ఇంకా లోతైన జ్ఞానం తెలుసుకోవడానికి ఇంగ్లీష్లో 4-5 వెర్షన్స్ చూస్తూ ఉంటాను ప్రతి వాక్యానికి. ఒక వెర్షన్లో ఎన్ఎల్టీలో ఏముందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ క్లాత్డ్ గిడియోన్ విత్ పవర్. వెంటనే బోరవుతాడట జనుల్ని పిలుస్తాకి. హీ బ్లూ ఏ ర్యామ్స్ హార్న్, ఒక కొమ్ము బోర ఊదాడు. అండ్ మ్యాన్ ఆఫ్ ది క్లాన్ ఆఫ్ ఎబి ఎజర్ కేమ్ టు హిమ్. మనుషులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారట. అంటే ఆ యుద్ధం ప్రాసెస్ మొదలు పెట్టడానికి కొమ్ము బోర ఊదాడు, పొట్టేలు బోర ఊదాడు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే బోర ఎప్పుడు ఊదాడు అంటే దేవుని శక్తి పొందాడు. దేవుని శక్తి ఎలా పొందాడంటే కవర్డ్ విత్ పవర్ ఆఫ్ క్లాత్. ఆ యొక్క బట్ట, ఆ యొక్క వస్త్రము శక్తితో కూడింది. జడ్జెస్ 6:34. ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ కేమ్ అపాన్ గిడియోన్. కొన్ని వెర్షన్స్ లో స్పిరిట్ ఆఫ్ ది గాడ్ కవర్డ్ గిడియోన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది క్లాత్ అని రాయబడింది. కనుక వెంటనే బోరోదాడు జనులు సమకూర్చాడు. యుద్ధం మొదలు పెట్టడానికి 300 మంది సైనికులతో వేలాది మంది మిద్యానీయులను ఓడించడం మనకు తెలిసింది. ఈ యొక్క ఇన్సిడెంట్, ఈ యొక్క స్టోరీ కూడా మీకు తెలుసు. వాళ్ళ యొక్క యుద్ధ పరికరాలు ఏంటంటే ఆ 300 మందినితోనూ వేలాది మంది శత్రువులను జయించేటప్పుడు ఆత్మశక్తి ఏ విధంగా పనిచేసిందంటే ఒక బోర, ఒక కొండ, ఒక దివిటి వాళ్ళ యొక్క శత్రువుల యొక్క క్యాంపులోకి వెళ్ళి ఒక కొండను బద్దలగొట్టి పెద్ద శబ్దం వచ్చేటట్టు కొండలోంచి వెలుగుతున్న దివిటిని తీసి బోరవుతూ ఒకేసారి బోరతో శత్రువుల మీద దాడి చేస్తే వాళ్ళంతా పారిపోయారు. ఒకడొకడు పొడుచుకొని చచ్చిపోయారు. దేవుడు చేసిన కార్యాలు గొప్ప కార్యాలు. అయితే గిడియోను గొప్పవాడు. అయితే గిడియోను కంటే గొప్పవాడైన యేసు మనకున్నాడు. సాతానును ఓడించి ఆ సిలువ మ్రాను మీద సాతాన్ని కాళ్లతో తొక్కి మనకు విజయాన్ని ఇచ్చాడు. మనము చెడ్డవారమైనప్పటికీ ఆయన మనకు నీతి వస్త్రము కప్పాడు. చెడ్డవారమైనప్పటికీ ఆయన నమ్ముకునడం వల్ల మన పాపాలను క్షమిస్తున్నాడు. ఆయన గిడియోను కంటే గొప్పవాడు. గిడియోను మనుష్యుడు, దైవశక్తి చేత నడిపించబడి ఉన్నాడు. యేసే సాక్షాత్తు దైవము. దైవశక్తి చేత తను కూడా ఆయన కూడా మనలను సిలువ మీద గొప్ప త్యాగం ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడు. 5, ఇది జస్ట్ ఒక రకమైనటువంటి అలంకారంగా చెప్తాము. అలంకారికం అంటే పోల్చడం, అంటే మీరు మెటాఫర్ అనుకోండి. పచ్చిక భూములు గొర్రెల మందలతో కప్పబడి ఉంటాయి. మిడోస్ ఆర్ క్లాత్డ్ విత్ ఫ్లాక్స్ ఆఫ్ షీప్. కీర్తన 65:13లో చూస్తే ద మెడోస్ అంటే పచ్చిక బయళ్ళు ఆర్ క్లాత్డ్ విత్ ఫ్లాక్స్ ఆఫ్ షీప్. ఈ విధముగా మన ఎంత సీనరీ బాగుందో చూడండి. ఈ గ్రీన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ యొక్క గొర్రెల మందలతో, తింటున్నటువంటి గొర్రెల మందలతో కప్పబడి ఉన్నాయనేటువంటి ఉపమానాన్ని కూడా బైబిల్లో ఇచ్చాడు. అంటే ద మిడోస్ ఆర్ క్లాత్ అంటే కప్పబడి ఉన్నాయి.
అంటే ఈ పచ్చదనం కలిగినటువంటి భూమిలో ఈ ఆ, గొర్రెలు ఒక వస్త్రం వలె కప్పబడి ఉన్నాయనేటువంటి ఉపమానం కూడా మనం చూస్తున్నాం. అయితే దేవునికి కోపం రప్పించి దేవుని మాటలకు దేవుని ఆజ్ఞలకు అవిధేయతగా ఉండేటువంటి సమయంలో ఆయన ఆకాశాన్ని చీకటిగా చేసేస్తానన్నాడు. ఆకాశాన్ని ఒక దుఃఖపు వస్త్రంతో కప్పేస్తానని చెప్పాడు. యెషయా గ్రంథం 51:3లో చాలా యెహోవా దేవుడు బాధపడుతున్నాడు. రెండవ వచనంలో, నేను వచ్చినప్పుడు ఎవడూ లేకపోలేదు, నేను పిలిచినప్పుడు ఎవడూ మాట్లాడట్లేదు. నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయిందా? విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రాన్ని ఎండబెట్టేస్తాను, నదులను ఎడారిగా చేస్తాను, నీళ్లు లేనందున చేపలు చచ్చిపోయిన చేపలతో కంపు కొట్టి విధముగా చేస్తానని కోపడుతున్నాడు దేవుడు. అక్కడే అంటున్నాడు ఇశ్రాయేలీయులను చూసి, ఆకాశము చీకటి కమ్మచేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింప చేయుచున్నాను. ఇక్కడ గోనెపట్ట అనేది ఏంటంటే ఒక దుఃఖకరమైన బట్ట. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎలా ఉందంటే, ఐ డ్రెస్ ద స్కైస్ ఇన్ డార్క్నెస్, చీకటి కమ్మేస్తాను. మరియు ఆ యొక్క చీకటిగా ఉన్నటువంటి ఆకాశాన్ని దుఃఖకరమైనటువంటి బట్టతో కప్పేస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ గోనెపట్ట దుఃఖంగా ఉన్నప్పుడే కట్టుకునేవారు వాళ్ళు. మనమేమి కట్టుకోక్కర్లేదు ఇప్పుడు. నేను ఆకాశాన్ని చీకటి చేసేస్తాను, దుఃఖకరమైనటువంటి వస్త్రాలతో దాన్ని కప్పేస్తానన్నాడు, కోప్పడి శిక్షించడానికి వారిని. అంటే వెలుతురు రాదు, వర్షాలు రావు అన్న విధముగా ఏలియా వర్షం కురవద్దన్నగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు కదా. ఆ సంఘటన కూడా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. 7వది చూద్దాం. యేసు ప్రభు అవర్ లార్డ్ ఈస్ క్లాత్డ్ విత్ మాజెస్టీ అండ్ స్ట్రెంగ్త్. యేసు ప్రభు గంభీరముతోనూ బలముతోనూ కలిగిన వస్త్రాలను ధరించుకున్నాడు. సాధారణంగా మనము మనుషులను పోల్చేటప్పుడు వాళ్ళు వేసుకునే వస్త్రాలను బట్టి మనము వాళ్ళని గుర్తిస్తాం కదా. యేసు ప్రభు ఎప్పుడు కూడా హీస్ క్లాత్ విత్ మాజెస్టీ అండ్ స్ట్రెంగ్త్. సామ్స్ 104:1-2లో మనం ఇది చూస్తున్నాం. ఏమని ఉందంటే ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించున్నావు. అవే యేసు ప్రభు కూడా వర్తిస్తాయి. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, చెరను పరిచినట్లు ఆకాశపు విశాలమును నువ్వు పరిచి ఉన్నావు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక శక్తిమంతుడు, యేసు కూడా శక్తిమంతుడే. దేవుడు అధిక ఘనత వహించిన వాడు, మహత్యము కలిగిన వాడు. అదే విధముగా యేసు కూడా అంత ఆధిక్యత కలిగిన వాడు. దేవునికి వందనాలు. 8వ ఉదాహరణ మీకు చెప్తాను. మనలను అలంకరించడంలో దేవుని యొక్క చేయి యొక్క చర్య వస్త్రములు లేక దుస్తులతో పోల్చాడు. ఎహెజ్కేలు గ్రంథం 16:10లో ఏమంటాడంటే, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి ఉన్నాను. నీకు నేను ఇచ్చే వస్త్రాలు ఒక విచిత్రమైన కుట్టు పని కలిగి ఉన్నాయి. అవి ఇచ్చి నేను నీకు ధరింప చేస్తున్నాను. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింప చేస్తాను. చూడండి, మనకు వివాహాలు అయ్యేటప్పుడు కొంచెం మంచి మంచి కార్యక్రమాలు అవుతున్నప్పుడు పట్టు వస్త్రాలు ధరింప చేస్తారు. పెండ్లి కూతురికి కూడా పట్టు వస్త్రాలు చేస్తారు. ధనికులు అయితే మగవాళ్ళు కూడా పట్టు వస్త్రాలు కట్టుకుంటా ఉంటారు. ఆ కంపారిజన్ మనం తీసుకుంటే, యేసు ప్రభు శిలువ రక్తంలో కడగబడినటువంటి మనమంతా కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నేసినటువంటి కుట్టు పని చేసినటువంటి వస్త్రాలను, గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్, ఆ డివైన్ గార్మెంట్స్ ని మనకి ఆయన కప్పుతున్నాడు. అంటే రక్షణ అన్నమాట. సో మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వీఆర్ స్పెషల్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ది గాడ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ బిలీవ్డ్ ఇన్ హిమ్. మనలను అలంకరించడంలో దేవుని యొక్క చేతి పనిని కూడా ఇక్కడ గమనిస్తున్నాం.
he clothed the garment of salvation and divine garment with a beautifully. కాబట్టి దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నాడో మనం చూస్తున్నాం. He has clothed me of salvation, he hath covered me with nation. నన్ను అంత ప్రేమతో ఆయన కప్పి ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే విధముగా 9వ పాయింట్, పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనపై ఉంచాడు మరియు మనల్ని మనము ధరించుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. యోబు అంటాడు, నేను నీతి వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాను కనుక అది నన్ను ధరించను. అంటే దేవుడు వస్త్రాలను ఇచ్చాడు నాకు, నీతి వస్త్రాలు, గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ ఇచ్చాడు నాకు, కనుక అది నన్ను ధరించింది, నేను ధరించుకున్నాను దాన్ని. నా న్యాయ ప్రవర్తన నా వస్త్రమును బాగా అయ్యను అంటున్నాడు. ఐ పుట్ ఆన్ రైచియస్నెస్ అండ్ ఇట్ క్లాత్డ్ మీ, మై జస్టిస్ వాజ్ లైక్ ఎ రోబ్ అండ్ ఎ టర్బన్. అంటే దేవుడు నాకు నీతి వస్త్రములు నాకు ఇవ్వగా నేను వాటిని ధరింపచేయగా నేను వాటిని ధరించాను. అది ఒక న్యాయబద్ధమైనటువంటి వస్త్రముగా పాగాగా తలపాగాగా ఉన్నదని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ దినాల్లో మనమంతా కూడా పరిశుద్ధాత్మ గైడెన్స్ లోనే మనం ఉండాలి. అది తెలియకుండానే మనలో పనిచేస్తూ ఉంటుంది. మనకు ఒక రక్షణ కవచం వల్లే మనల్ని కప్పి ఉంచుతుంది. కీడు నుండి, శోధన నుండి, దుర్మార్గం నుండి, శత్రువుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ లోకంలో పరిశుద్ధాత్మను మనము దేవుడిచ్చాడు, అయితే మనం కోరుకోవాలి. రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కానీ పరిశుద్ధాత్ముని దుఃఖపెట్టేటువంటి విధముగా మనము జీవిస్తే పరిశుద్ధాత్ముడు మనలో నివసించలేడు. అందుకనే కొంతమంది క్రైస్తవులు నిర్జీవమైన క్రైస్తవులు అయిపోతారు. పరిశుద్ధాత్మ లేనిదే అది జీవము కాదనేటువంటి పాట కూడా ఉంది. కనుక మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. దానిని దుఃఖపెట్టకుండా, సంతోషపెట్టకుండా ఒక సాక్షికరమైన జీవితాన్ని క్రైస్తవులుగా మనం జీవించవలసి ఉన్నది. దానికి దేవుడే శక్తి ఇస్తాడు. నీకు ఆసక్తి ఉంటే దేవుడు ఎంతైనా నీకు దయచేస్తాడు. ఆయన దగ్గర చదువు కావాలంటే చదువు ఉంది, జ్ఞానం కావాలంటే జ్ఞానం ఉంది. నేను ఒక్కొక్క మెసేజ్, చిన్న మెసేజ్ అయినా వారం వెంబడి వారాలు ప్రిపేర్ అవుతాను. చిన్న మెసేజ్కి గంటల కొద్దీ దేవుడు నాకు శక్తిని ఇస్తూ ఉంటాడు, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రిపేర్ అయిపోదామని ఆసక్తి ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కొంత నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాంటి వాడిని కనుక దేవుడు నాకు అన్ని అనుగ్రహిస్తున్నాడని నేను అనుకుంటా ఉంటాను. భక్తుడు అంటాడు, నువ్వు దేవుని వాక్యం చదువుతున్నా, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నా, చర్చిలో వాక్యము వింటున్నా, లేకంటే ట్రాన్స్లేషన్ వర్క్ చేసి బుక్కులు రాస్తున్నా, అది పరిశుద్ధాత్మని యొక్క క్రియ ద్వారా మాత్రమే జరుగుతుందని గ్రహించు అంటాడు. అంటే వాట్ ఎవర్ వీ డూ, ఇఫ్ యు డూ ప్రేయర్, ఇఫ్ యు డూ ద అనాలిసిస్, if you listen to the sermons, if you are writing any sort of biblical books or sermons, everything is done by the guidance and power of the Holy Spirit అన్న విధంగా మనం ముందుకెళ్ళాలి ప్రియమైన వాళ్ళ. లేకపోతే మన మెసేజ్లో తప్పులు ఉంటాయి, మనం మాట్లాడేవి ప్రజలకు ఆసక్తిగా వినరు, బుక్కుల్లో కూడా చాలా తప్పులు ఉంటాయి. ఇఫ్ హోలీ స్పిరిట్ గైడెన్స్ ఈజ్ నాట్ దేర్. దేవునికి వందనాలు, అన్నీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపు మీదే నా జీవితంలో జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండడం బట్టే ప్రతి వారము కూడా వారం వెంబడి వారము, లక్షవారము వాక్యం వినడానికి, ఆసక్తి కలిగినటువంటి విధంగా బోధించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మరికొన్ని లోతైన అధ్యాయాన్ని డయాగ్రామ్స్ ద్వారా, పిక్చర్స్ ద్వారా అందిస్తాను. దిస్ ఈస్ ది ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఎంబ్లమ్ గార్మెంట్, లేక వస్త్రము, లేక దుస్తులు, లేక క్లాత్స్. వీటి మీద ఈ కొన్ని ఉదాహరణలు మీకు ఇచ్చిన. కొత్త నిబంధన ముందుగా చెప్పాను కానీ వాటిని డిస్కస్ చేయలేదు. ఎక్కువగా పాత నిబంధనలో ఈ వస్త్రముల గురించి ఏ విధంగా ఉన్నాయి, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము దేవుడు మనకి యేసు ద్వారా ఇచ్చాడు గనక
ఆ, దేవునికి యేసు ద్వారా మహిమ ఘనత చెల్లిద్దాం. మన రక్షణ బట్టి మనము ఎన్నడూను మనం దేవుణ్ణి విడనాడకుండా దేవుని బాటలోనే మనం ముందుకు పోతుండే విధంగా పరిశుద్ధాత్ముడే సహాయము చేయును గాక. కొద్ది సమయాన్ని మనము ప్రేయర్లో గడుపుదాం. ఆ మన యువకులు యువకులు ఉన్నారు. మనము బ్రదర్స్ చేస్తారు కాబట్టి ముందుగా స్తవన్ రత్నం, తర్వాత బ్రియాన్ మోజెస్, ఆ, ఆ, తర్వాత ప్రిన్స్, ఆ, తర్వాత ఆ, చిరు సన్ని, ఈ వరుస క్రమంలో కొద్ది నిమిషాల పాటు ప్రేయర్లో గడుపుతాం. ముగింపు ప్రార్థన సోదరుల దగ్గర సిద్ధంగానే ఉన్నారు. అందరి కొరకు ప్రార్థన చేయండి. టిహెచ్వి చిల్డ్రన్ మళ్ళా వచ్చి ఉన్నారు కాబట్టి వారి కొరకును, అదేవిధంగా జూమ్ లో హాజరైనటువంటి విద్యార్థులు కొంతమంది ఆసక్తిగా వింటున్నారు. వారెవరో మనకు తెలియదు కానీ సన్ని ద్వారా మనకి వాక్యాన్ని వింటూ ఆసక్తి కలిగి ఒక వారం నుంచి మానేయట్లేదు. కంప్లీట్ గా వాళ్ళు ప్రతి ఆదివారము ఉదాహరణకు ఆదివారం వాళ్ళకి రాకపోయినా మెసేజ్లను బహుశా యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు లేక లైవ్ లో ఇచ్చినప్పుడు చూస్తూ ఉంటుంటారు. సాయి పవన్ అప్పుడు వాళ్ళకి దే 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 లైక్ ఇట్. అంటే ది వే ఆఫ్ టీచింగ్ అండ్ ది మెటీరియల్ దట్ వీఆర్ గివింగ్ టు దెమ్, దే ఆర్ సాటిస్ఫైడ్. కాబట్టి ఆ, ఆ, మీరు ఆ విధంగా ఇతరులను కూడా ఎంకరేజ్ చేయండి.